తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలలో ఒక చర్చ జరుగుతుంది. లెక్కలేనన్ని బీసీ సంఘాలున్నాయి. లెక్కలేనంతమంది బీసీ నాయకులున్నారు. అదే పనిగా మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి ఈ విషయాల గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. అదేవిధంగా అనేక వర్ధంతి సభలు, జయంతి సభలు, అనేక రకాలైనటువంటి సిద్ధాంత చర్చలు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళకు ఒక స్పష్టత ఉందా? రాజ్యాధికారం లేదు, మనకు ప్రాతినిధ్యం లేదు అని ఏదైతే బీసీలు చెప్తూ ఉన్నారో వాళ్ళకు ఒక క్లారిటీ అనేది కూడా ఈ సమాజం మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీల దగ్గరికి వెళ్ళి సీట్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. దీనివల్ల ఏమి లాభం ఉంది? గత 30-40 సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్న తతంగమే. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లింలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళంతా ఎన్నోసార్లు ఈ పార్టీలకు మెమోరండాలు ఇచ్చి వేడుకొని మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి, ఎంపీ టికెట్లు ఇవ్వమని అడుక్కున్నా ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు. అంటే నేను చెప్పేది ఏమిటి అని అంటే వీళ్ళు పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విజ్ఞప్తి చేసి ప్రాధేయపడి వాళ్ళని అడుక్కోవటం కంటే అసలు బీసీ జనాభా ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ఎస్సీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఎస్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ముస్లిం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీసీ నాయకులంతా కూడా బీసీ సంఘాలు, బీసీ దృక్పథంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళంతా కూడా వెళ్ళాల్సింది బీసీ ఓటర్ల దగ్గరికి. ఓటర్లు కుప్పలు కుప్పలుగా కోట్లాదిగా ఉంటే ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి, మాకు ఓటేయండి, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి వేయొద్దు, బీఆర్ఎస్కి వేయొద్దు, బీజేపీకి వేయొద్దు అని ప్రజలలోకి వెళ్ళి చెప్పడానికి బదులుగా టైం అంతా కూడా వృధా చేసుకొని ఎక్కువ టైంనంతా కూడా ఈ పార్టీల చుట్టూ తిరిగి, ఈ మంత్రుల చుట్టూ తిరిగి, ఈ సీఎంల చుట్టూ తిరిగి వాళ్ళను ప్రాధేయపడుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేని విధానాన్ని ఇంకా కొనసాగించి అదే పనిగా ఉపయోగిస్తూ పోతే దానివల్ల ఫలితం ఏమీ లేదు. కాన్షీరామ్ గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ 3 రాజకీయ పార్టీలను పెట్టి దేశంలో ఎంతోమంది ఉత్తర భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఈరోజు ములాయం సింగ్ కానీ, లాలు కానీ అదేవిధంగా అనేక మంది అక్కడ పార్టీల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఆల్టర్నేటివ్ విధానం కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులకు కానీ, సంఘాలకు కానీ, మేధావులకు కానీ అలాంటి దాంట్లో ఇంట్రెస్ట్గా అలాంటి విధానాన్ని ఎన్నుకోవటానికి బదులుగా ఎంతసేపు ఏంటిది అని అంటే అగ్రకులాలు ఇస్తేనేమో తీసుకోవటము, లేకపోతే మౌనంగా ఉండటం, లేకపోతే వాళ్ళనే పదే పదే అడుక్కోవటమే జరుగుతుంది. కానీ దీనికి ఇంకో భిన్నమైన విధానం ఉంది. బీసీ ఓటర్లు, ఎస్సీ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతం చేసి కొంత టైం ఎక్కువ పట్టినా, కొంత దీర్ఘకాలం పట్టినా అదే శాశ్వత పరిష్కారము అనే దృష్టితోటి బీసీ ఓటర్లనే అడుక్కోవాలి. ఎందుకనంటే బీసీ ఓటర్లు ఎప్పుడైతే మారుతారో అప్పుడు అధికారం మన చేతుల్లోకి వస్తుంది. ఇంకెవరిని బతిలాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు ఇచ్చినటువంటి పదునైనటువంటి విధానము. దీన్ని మనం ఆసరాగా చేసుకోకుండా ఎంతసేపు ఏంటిది అని అంటే ఇతరుల మీద ఆధారపడే పరిస్థితికే ఎందుకు పోతున్నారు? ఇప్పటికైనా దాన్ని సమీక్ష చేసుకొని అందరూ కూడా ఆలోచించాలి. ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టుగా ఒకటే మొక్కుబడి కార్యక్రమంగా పట్టుకుంటే దానివల్ల టైం వేస్టు, డబ్బు వేస్టు, మన ప్రజానీకానికి మనం న్యాయం చేయలేకపోతున్నాం. మన ప్రజలే మారాలి, బీసీలే మారాలి, ఎస్సీలే మారాలి, మన విధానం మారాలి. రాజకీయ బానిసత్వం నుంచి మనం బయటపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని బీసీలలో ఒక చైతన్యం, ఒక మేల్కొల్పు, వారిలో ఒక ఉత్తేజం కలిగించే విధంగా, వారిలో ఒక రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి చేసే విధంగా ఒక కొత్త పాలసీని ఎన్నుకునే విధంగా వెళ్తే బాగుంటుంది. ఇప్పటికైనా అందరూ ఆలోచించాలనేది మరి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.